పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఈ నెల 27, 28 తేదీలలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పర్యటన జరగనుంది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ నేరెళ్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా ఫెడరేషన్ చైర్మన్ తరుణ్ సాయి శ్రేష్ఠి మహారాష్ట్రలోని షిరిడి సాయి మందిరంలో జరిగే కార్యక్రమాల కోసం సహాయ సహకారాలు కోరుతూ పట్టణంలో జోలె పట్టుకుని భక్తులను సందర్శించనున్నారు. భక్తులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. సహాయం అందించే వారికి సాయి కృప లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొననున్నారు. అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మా సామాజిక వర్గ సంస్థ కొన్ని సంవత్సరాల నుంచి జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక సేవా కార్యక్రమాలు చేయటం, చాలామంది చేత మన్నలు పొందటం అనేది ఈ నర్సాపేటే కాకుండా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో కూడా చాలామందికి తెలిసిన విషయమే. ఆ ఐవీఎఫ్ ఫెడరేషన్ రాష్ట్ర ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్, ఆధ్యాత్మిక గురువు తరుణ్ గారు ఈ నెల 27, 28 తారీఖులు అనగా రాబో సోమవారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ఐవీఎఫ్ సభ్యులందరికీ కూడా నమస్కారములు. మన రాష్ట్ర ఆధ్యాత్మిక సేవా కమిటీ చైర్మన్ గారైనటువంటి డాక్టర్ తరుణ్ సాయి శ్రేష్ఠి గారు విచ్చేయుచున్నారు. మంగళవారాలు 27, 28 తారీఖులు ఆయన సాయిబాబా సన్నిధిలో జోలె పట్టుకుని సాయిబాబా సన్నిధికి వెళ్తారు, షిరిడీకి. ఆ షిరిడీకి వెళ్ళి అక్కడ సమర్పిస్తారు. మనం ఇచ్చే దక్షిణ అవన్నీ అక్కడ సమర్పిస్తారు. కావున భక్తులందరూ మేమే ఇంటి దగ్గరికి వస్తాము, తోచినంత దక్షిణ వరకే ఇవ్వండి. బియ్యం అలాంటివి ఏమి కాదు, దక్షిణే. 11 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. మీవేమైనా మొక్కుబడులున్నా ఆ జోలెలో వడ్డిస్తే అవి షిరిడీకి చేరతాయి. కావున భక్తులందరూ తప్పనిసరిగా సహకరించగలరని కోరుచున్నాము. ఐవీఎఫ్ రాష్ట్ర ఆధ్యాత్మిక గురువు ఆధ్యాత్మిక చైర్మన్ గారైనటువంటి సాయి శ్రేష్ఠి గారు దేశ శాంతి కోసము, పట్టణ శాంతి కోసము సాయిబాబా వారి అవతారంలో, వారి రూపంలో నరసరావుపేట విచ్చేస్తున్న సందర్భంగా ఆయన ఇక్కడికి వచ్చిన తరువాత ఆయన భిక్షాటన జరిపి వారు షిరిడి వెళ్ళి అందరూ కూడాను సుభిక్షంగా ఉండాలనేటటువంటి విషయం మీద బాబా గారికి పూర్తిగా బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఆయన మనందరి తరఫున కూడాను కోరుకుంటున్నాడు. కనుక ఆయనని మనం అందరం కూడాను ఆయనకు తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా బాగా ఉండేటట్టుగా చూసి